హెరిటేజ్ కొంటే మాత్రమే వడగాలుపు తగలకుండా ఫుల్గా తిరిగేస్తూ ఉంటారు, ఎంత ఎండ అయినా సరే. అట్లా దేవుడికేమో 2000 టెండర్లు లేకుండా, ఏ టెండరు లేకుండా 2000 కేజీల పాలపొడి వెంకటేశ్వర స్వామికి. మరి వెంకటేశ్వర స్వామి పాలపొడితో ఏం చేసుకుంటాడు తెలియదు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి 2000 కేజీల పాలపొడి నామినేషన్ పద్ధతిలో కొనుగోలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా. హెరిటేజ్ టెండర్లో పాల్గొంది. నారా లోకేష్ నాయుడు గారు కౌన్సిల్లో మనం చెప్తున్నారు, L3 వచ్చింది L3 వచ్చింది అని మైకులు అరుస్తున్నాడు. అయ్యా, టీటీడీ సాంప్రదాయం ఉంది, L1 L2 L3 ముగ్గురికి అదే రేటుకి గనక సప్లై చేస్తానంటే నిష్పత్తి ప్రకారం 65 30 లేదా 65 25 10 ఏదో ఒక నిష్పత్తిలో ముగ్గురిని సప్లై చేయమంటారు. ముగ్గురిని ఎందుకని అంత స్పీడ్గా ఆ సప్లై అందరూ చేస్తారో చేయలేరు అని చెప్పి అదే రేటుకి L1 రేటుకి కనుకిస్తే ఇంతవరకు అది జరుగుతూ వస్తుంది. నేను చెప్పేది కాదు, టీటీడీ చరిత్ర చెప్తుంది, కొనుగోలు చరిత్ర. మరి హెరిటేజ్కి సప్లై చేశారో లేదో, ఆ ఈఓ గారిని హెరిటేజ్ దేవుడికి సప్లై చేసిందో లేదో ఆ రోజు టెండర్ వేసినప్పుడు రాతపూర్వకంగా ఇమ్మనండి టీటీడీ ఈఓ గారిని. L3 మేము L3 వచ్చింది హెరిటేజ్ అని మీరు చెప్పడం లోకేష్ నాయుడు గారు కాదు. మీ నాన్నగారు అసలు మేము ఏనాడు కొండెక్కలేదు, మా కంపెనీ అసలు కొండకి మా కాగితం చేరలేదు, టెండర్ వేయలేదని చెప్పడం కాదు. టీటీడీ ఈఓ గారితో రాతపూర్వకంగా చెప్పించండి. ఇప్పుడు మేము హెరిటేజ్ కొనలేదు, హెరిటేజ్ వాళ్ళు టెండర్ వేయలేదని. తండ్రి ఏమో హెరిటేజ్ టెండర్ వేయలేదు అంటాడు, కొడుకేమో వేసామో L3 అంటాడు. సప్లై చేశారో లేదో చెప్పండి. నెయ్యిని ఇందాపూర్కి మీకు లింక్ ఏంటి? సంఘంకి వైష్ణవికి లింక్ ఏంటి? అలాగే రాజస్థాన్ బోలే బాబాకి హెరిటేజ్కి లింక్ ఏంటి? అలాగే ఉత్తరాఖండ్ బోలే బాబాకి రాజస్థాన్ బోలే బాబాకి లింక్ ఏంటి? ఏఆర్ డైరీకి చంద్రబాబు నాయుడు గారికి లింక్ ఏంటి? ఏఆర్ రాజశేఖరన్కి చంద్రబాబుకి లింక్ ఏంటి? దిండిగల్ హెరిటేజ్కి ఏఆర్ డైరీకి లింక్ ఏంటి? ఇవన్నీ ఎంక్వైరీ చేయించగలిగే సత్తా ఉందా మీ దగ్గర? సత్తా లేకపోగా వాటికి సమాధానం చెప్పలేక హెరిటేజ్ కంపెనీ షేర్లు పడిపోతున్నాయి. ఈ వైసీపీ వాళ్ళు మమ్మల్ని వదలట్లేదురా బాబు, హెరిటేజ్ కంపెనీ చంపేసేట్టున్నారని చెప్పని వెంటనే బీఆర్ నాయుడు టేబుల్ బయటకు వదులుతారు. మీరు బీఆర్ నాయుడిని రాజీనామా చేయించరా? ఒక క్యారెక్టర్ లేనోడిని ఎంత బరితెగించారంటే ఆంధ్రజ్యోతి ఆయన రాస్తాడు, టీటీడీ చైర్మన్గా అవ్వకముందున్నటువంటి భాగవతాలని ఇవాళ ఆపాదిస్తున్నారు. అసలు భాగవతాలు ఉన్నవాడిని దేవుడికి సేవకి వేస్తాం కరెక్టా? సరే, మేము మీ కథకే వద్దాం. ప్రమాణ స్వీకారం చేశాక ఆయన భాగవతాల్లోకి వెళ్ళలేదు. భాగవతాలకు అలవాటు పడినోడిని, బరితెగించినోడిని దేవుడి సేవకి వాడటం కరెక్టా అని అడుగుతున్నాను. ఇవాళ మానేశాడు మొత్తం అండి. ఆయన బాగా తాగుపోతండి, ఇప్పుడు మందు తాగట్లేదండి. కొండ మీదకి వెళ్ళాక, కొండ దిగాక తాగుతున్నాడండి. ఇంత పచ్చిగా ఎలిగేషన్ వచ్చినటువంటి ఇతన్ని మీరు తెలిసి నియామకం చేశారు. ఒక ఆడకూతురు చెప్పింది తెలిసే నియామకం చేశారని చెప్పింది. ఇవాళ ఆ పాపం బట్టబలైతే రిజైన్ చేయించరా అని అడుగుతున్నాను. అంశానికి సమానం చెప్పే సత్తా ఉందా? దర్జీ గారి చేత ఇన్సెంటివ్లు కుట్టించి మరి హెరిటేజ్కి తొడుగుతా అని చెప్పి కేబినెట్లో పెట్టారు కదా నిర్లజ్జగా. దర్జీ తయారయ్యే రాయితీలు, దర్జీ చేత కుట్టించే రాయితీలని మీరు వాళ్ళ కేబినెట్లో పెట్టారు కదా, చెప్పరా? ఎందుకు చెప్పరు? ఏంటయ్యా అంటే ఆ రాయితీలు రూపాయి తగ్గిస్తారండి. కరెంటు ఎవరికి తగ్గించరు, రైతులకు తగ్గించరు, ఎవరికి తగ్గించరు. హెరిటేజ్కి మాత్రం రూపాయి తగ్గిస్తారంట. ఎప్పటి నుంచో 30 ఏళ్ల నుంచి ఉన్న కంపెనీకి కరెంటు అందరికీ 9 రూపాయలు అయితే వీళ్ళకి 8 రూపాయల కంటే రూపాయి తగ్గించిస్తారంట. 5 ఏళ్ల పాటు 100% జీఎస్టీ రీయింబర్స్మెంట్. చూడండి, ఏది టైలర్ కుట్టిన బట్టలు లాంటి ఇన్సెంటివ్స్, టైలర్ కుట్టిన ఇన్సెంటివ్స్ ఏంటంటే అంటే 100% 5 ఏళ్లు జీఎస్టీ రీయింబర్స్మెంట్, మొత్తం మాఫీ జీఎస్టీ. దీని పేరు
ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 అంట 4.0